నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చ. మద్యం కేసు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. ఈ నెల 23 వరకు పెంచుతూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు. పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆటో. కృష్ణా జిల్లా కొమరవోలు వద్ద ప్రమాదం. భారత్లో ఆవిర్భవించిన టెస్లా తొలి షోరూం. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ప్రారంభం. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ భవనానికి బాంబు బెదిరింపులు. కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో మెయిల్. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. మద్యం కేసు నిందితులకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, మద్యం కేసులో నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచారు. ఈరోజు వర్చువల్గా నిందితుల్ని హాజరుపరిచారు. 2 నిందితులు ఇటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. మిగతా 9 మంది నిందితులు ఇక్కడ విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్ ఇద్దరు గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. వాళ్ళని న్యాయమూర్తి ముందు వర్చువల్గా హాజరుపరిచినప్పుడు అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని వారితోటి న్యాయమూర్తి మాట్లాడారు. అయితే గుంటూరులో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్ ఇప్పటికే దాని ఒక పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో సింగిల్ బ్యారక్లో ఉంటున్నానని, ఇతర ఖైదీలు ఉండే బ్యారక్లో అంటే కనీసం 1-2 ఉండే బ్యారక్లోకి తనను మార్చాలని ఇప్పటికే పిటిషన్ అయితే దాఖలు చేశారు. అదే విషయాన్ని న్యాయమూర్తి ముందు తెలిపారు. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వర్చువల్ విధానంలో ఉన్న సాంకేతిక సమస్యలు కానివ్వండి, ఆడియో సరిగా వినపడకపోవటం కొంత జరగటం వల్ల స్పష్టత అందులో కొంత కొరవడింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తి ఈసారి వర్చువల్గా కాకుండా నేరుగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నిందితులు తమకు సరిగా వస్తువులు లేవు అని చెప్పేందుకు, అంటే తమకు గతంలో నట్స్ అవి ఇచ్చేందుకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది అందరికీ తెలిసిందే. అవి సరిగా అందట్లేదు అనే విషయాన్ని తెలిపే ప్రయత్నం చేసినట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈ నెల 23వ తేదీకి రిమాండ్ని పొడిగించారు. నేడు నిందితులందరికీ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో వర్చువల్గా హాజరుపరిచారు. 23కి వాయిదా వేశారు. ఈసారి నేరుగా హాజరు పరిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే నిందితుల తరపున చాలామంది ఒకేసారి కోర్టు హాల్లోకి రావటం వల్ల తాము భద్రత కల్పించలేకపోతూ ఉన్నాము, ఇది శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున నిందితుల్ని నేరుగా కోర్టులోకి తీసుకురాలేకపోతున్నామని గత విచారణలోనే ఐఓ శ్రీహరి న్యాయమూర్తికి తెలిపారు. వాళ్ళు పేర్లు ఇస్తే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఈరోజు న్యాయమూర్తి దానికి సంబంధించి మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళకి 3 చొప్పున పేర్లు ఇచ్చి వాళ్ళు వచ్చే విధంగా చూడాలని తెలిపారు. అయితే ఈసారి ఇక్కడ రిమాండ్లో ఖచ్చితంగా నేరుగా వచ్చే అవకాశాలే మనకి ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఇక కేసు విషయానికి వస్తే, మద్యం కేసు ఇప్పటికే 40 మంది నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 11 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రద్యుమ్న ఎవరైతే ఇక్కడ ఎలక్షన్ల టైంలో సీజ్ చేసి నిందితులు సీజ్ చేసినటువంటి నగదు తనదే అని కోర్టులో పిటిషన్ వేశారో ఆయన కూడా గాలిస్తూ ఉన్నారు. విచారించాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రద్యుమ్న దుబాయ్లో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి మద్యం కేసులో నిందితులందరినీ దాదాపుగా దుబాయ్ ఇతర దేశాలకు పంపించే ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ కేసు విచారణ జరుగుతూ ఉందో ఆ విచారణలోనే
త్వరలోనే ఖచ్చితంగా వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే ఈ కీలకంగా ఉన్నటువంటి నిందితులు పంపించారా అని సిట్ నిర్ధారించింది. ఇదే విషయాన్ని ప్రస్తావించింది, వారి కోసం గాలిస్తూ ఉంది. అయితే ఇదంతా మద్యం కేసు చూసుకున్నట్లయితే కేవలం 3,500 కోట్లే కాదు, ఇంకా ఎక్కువ మొత్తంలో దీన్ని ఉంటుంది, అంటే ముడుపులు అందే ఉంటాయనేది సిట్ భావిస్తుంది. దీన్ని చాలా రహస్యంగా, అదేవిధంగా చాలా పగడ్బందీగా పథకం ప్రకారం ముడుపులు తీసుకోవటం, అదేవిధంగా వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి వాటన్నిటినీ అంతిమ లబ్ధిదారుడికి చేర్చారనే విషయాన్ని సిట్ ఇప్పటికే పేర్కొంది. మరో 4 రోజుల్లో దీనికి సంబంధించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయనుంది. ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఇంకా పూర్తి విషయాలు దీంట్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాఖలు చేసేది ప్రాథమిక ఛార్జ్షీట్గా మనం భావించవచ్చు. ఇందులో ఈ 11 మందికి సంబంధించి విచారణలో వచ్చిన విషయాలు, అదేవిధంగా ఇంకా వాళ్ళు విచారణలో దొరికినటువంటి ఆధారాలను బట్టి ఇంకా కొంత దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దాంట్లో వెలుగు చూసినటువంటి విషయాలు కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు కీలకమైన అంశం ఛార్జ్షీట్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో కొంతమంది నిందితుల్ని అదనంగా చేర్చటం కానీ, అదేవిధంగా కీలకమైనటువంటి వ్యక్తులు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల పేర్లు ఛార్జ్షీట్లో పెట్టే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. వీళ్ళని ఇప్పటికే రజత్ భార్గవ్ గతంలో ఎక్సైజ్ సంబంధించి స్పెషల్ సిఎస్గా పనిచేసిన రజత్ భార్గవ్ని కూడా విచారణకు హాజరు కావడంతో అతని నుంచి కొంత సమాచారం అయితే రాబట్టినట్టు తెలుస్తూ ఉంది. దీంతో కొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇందులో ఛార్జ్షీట్లో వాటిని నమోదు చేసే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. స్వప్న, కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. నిన్న కళాశాలకు వెళ్లిన విద్యార్థిని ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలిస్తున్న క్రమంలో గండికోట ప్రాంతంలో ఓ యువతి మృతదేహాన్ని గమనించామని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా ఇంటర్ విద్యార్థినిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే కళాశాలకు వెళుతున్నట్లు చెప్పిన విద్యార్థిని లోకేష్ అనే యువకుడితో కలిసి బైక్పై గండికోటకు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఉదయం వెళ్లేటప్పుడు బైక్పై ఇద్దరు ఉండగా తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం లోకేష్ ఒక్కడే ఉండటాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులు మాత్రం లోకేష్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా లోకేష్ ప్రేమించమని తమ అమ్మాయి వెంట పడుతున్నాడని కూడా మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రొద్దుటూరు 1 టౌన్ లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము, గండికోట ఏరియా అంతా. సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6-6:30 టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము. అట్ ద మూమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటరోగేట్ చేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ వీ విల్ టెల్ టు మీడియా. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అధికారంలో ఉన్న సమయంలో చేసిన అవినీతి అక్రమాలు చూడండంటూ ఓ వర్గంపై మరో వర్గం పోటీపడి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో వైసీపీ శ్రేణులు చేసుకుంటున్న విమర్శలు నియోజకవర్గంలో వైరల్ గా మారాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ పొందిన ఒక నాయకుడికి మద్యం కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఆయన వ్యతిరేక వర్గం సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కలిసికట్టుగా పనిచేయాల్సిన నేతలు పోటాపోటీగా బజారుకెక్కడం ఏంటని వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వారు చేసిన అవినీతి అరాచకాల్ని పోటీపడి బయటపెట్టుకోవడం మంచిదేనని, ప్రజలు ఇప్పటికైనా వైసీపీ నాయకుల అవినీతి బాగోతాన్ని గుర్తించాలని వైసీపీ వ్యతిరేక వర్గీయులు అంటున్నారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో విధులు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం శివపురానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మురళి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై మురళి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య పావని తెలిపారు. మురళి తండ్రి ముత్యాలన్నకు క్యాన్సర్ సోకడంతో వైద్యం కోసం సుమారు 30 లక్షల రూపాయలు అప్పు చేసినట్లు పావని తెలిపారు. ఇటీవల మురళీ కారును తన మిత్రుడు తీసుకెళ్తూ ఉండగా
పెనుకొండ వద్ద ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో కారు నెంబర్ ఆధారంగా మురళిపై కేసు నమోదు చేసి మృతుడి కుటుంబ సభ్యులు 15 లక్షలు డిమాండ్ చేయగా వారికి 4 లక్షలు చెల్లించినట్లు పావని వివరించారు. ఈ క్రమంలో కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, చెల్లెలి పెళ్లి చేసి 2 పిల్లల్ని బాగా చదివించాలని భార్యతో ఫోన్లో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకుని మురళి బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రత్యేక అంబులెన్స్లో మురళి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జవాన్గా చేస్తున్నాడు. మా మామకి స్కిన్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉందని తెలుసుకొని మెంటల్ గా చాలా ఇదైపోయినాడు. చాలా సార్లు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా నేను ధైర్యం ఇస్తే కూడా ధైర్యంగా ముందుకు రాలేకపోయినాడు. ఈరోజు నైట్ 12:55కి సూసైడ్ చేసుకున్నారని అడిగి చెప్తే వాళ్ళు కాల్ చేసి చెప్పారు. 2 పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు. వాళ్ళని కూడా ఎట్లా వదిలేసి వెళ్ళిపోవాలనిపించిందో ఏమమ్మా. ఇల్లు కట్టుకోవాలా, పిల్లల ఎడ్యుకేషన్ గురించి అన్ని అడిగాడు సార్. నన్ను చేశాడు సార్, నాతో మాట్లాడాడు సార్. చెల్లెలు పెళ్లి చేయాలా, పిల్లల ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ నాన్న గురించి ఎక్కువ ఏడ్చినాడు సార్. నా దగ్గర చాలా ధైర్యం చెప్పినానైనా వినలేదు. మున్సిపల్ వర్కర్ల సమ్మెతో గుంటూరు ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మోటార్లు వేసే సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో 2 రోజులుగా అవస్థలు పడుతున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నీటి సరఫరా నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుజ్జెనగుండ్ల రిజర్వాయర్ వద్ద నీటి కోసం బారులు తీరారు. విధులకు సెలవు పెట్టి మరీ నీటి కోసం పడిగాపులు కాస్తున్నామని ఉద్యోగులు రోజువారీ పనులు చేసుకునేవారు వాపోతున్నారు. కార్పొరేషన్ అధికారులు తక్షణమే నీటిని విడుదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు 2 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు సరిగ్గా. మామూలుగా అయితే పెదనాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 12 అయినా 3 అయినా కానీ రిలీజ్ చేయలేదు. ఎటువంటి నోటిఫికేషన్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మాది నేతాజీ నగర్ అండి. గత 2 రోజుల నుంచి తీవ్రమైన నీటి కొరత, త్రాగునీటి కొరత ఉంది. కాకపోతే అధికారులను సంప్రదించినా ఎవరు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. అంటే ముందస్తు సమాచారం ఇవ్వాలా, ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఎవరైతే సమ్మెలో ఉన్నారో అధికారులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఆల్టర్నేటివ్గా ఇంకొకళ్ళని పెట్టి సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి. గత 3 రోజుల నుంచి అయితే నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఉన్నతాధికారులు నీటి కొరత లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతున్నాము. ఈ నిన్నటి నుంచి రావట్లేదు వాటర్. పనులకు వెళ్ళాలా, ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు మాకు వచ్చాయి డబ్బులు. పళ్ళు మానుకొని నీళ్ళు వాటర్ తీసుకెళ్తాం. పళ్ళు మానుకోవడం తీసుకెళ్ళడం, పిల్లలను రెడీ చేసుకొని ఇంటికి వెళ్తాం. ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. మాది సుశాన వెనక మా అన్న మాది. అది ఆ రుచా బండి పైన తీసుకొని వెళ్ళాలి. నేను 3 రౌండ్లు 4 రౌండ్లో తిరగాలి. తిరిగితేనే అప్పుడు 4 రోజులు, 2 రోజులు, 3 రోజులు నీళ్ళు వస్తాయి. నేనేమో బేరానికి వెళ్ళాలి, పనికి వెళ్తేనే మాకు అన్నం జరిగేది. ఈ నీళ్ళ కోసం కూర్చుని తిట్టడానికి పిల్లల్ని పని కూడా పంపించకుండా పిల్లల్ని తీసుకొని వచ్చా. ఇన్నిసార్లు తిరగాలి. ఇప్పుడు వాళ్ళెవరు అక్కడ ఆఫ్ చేసుకుంటే నీళ్ళకి వీళ్ళు ఏం చేస్తారన్న ఎవరైనా తాగుతానికి ఇప్పుడు నీళ్ళు ఎంత అవసరం. పెద్ద వాళ్ళు అంటే వాళ్ళ ఇళ్లలో బోర్లు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండలేరుగా. మేము పొద్దున్న తెచ్చుకుంటేనే, మేము బేరానికి వెళ్ళి తెచ్చుకుంటేనే మాకు జరిగేది. ఈ నీళ్ళ కాడే కూర్చుంటే మాకేం జరిగింది మాకు. అందుకని చెప్పి వెంటనే కొద్దిగా వదిలేటట్టు చూడండి అన్న. భూ సమస్యలు పరిష్కరించడంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్, డివిజనల్ ఆర్డీఓ, మండల తహసీల్దార్ల వద్ద ప్రజా ఫిర్యాదుల వేదిక ద్వారా వినతులు స్వీకరిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం ఏమాత్రం స్పందించడం లేదని ప్రజలు చెబుతున్నారు. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన భూ సమస్యలు జిల్లా కలెక్టర్ వద్దకు వస్తుండటం కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యల్ని పరిష్కరించడానికి పాలనా వ్యవస్థలో సంయుక్త కలెక్టర్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ బాధితులు పెరుగుతున్నారే తప్ప పరిష్కరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదని వాపోతున్నారు. భూములను డబుల్ రిజిస్ట్రేషన్ చేయొద్దని మొరపెట్టుకుంటున్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కాసులకు కకృతిపడి అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాల 8 సెంట్లు పొలం ఉంది సార్. మాకి వాళ్ళు ఎకరా పొలం పీక్కున్నారు. మాకు ఇడుసమంటే మేము ఇడుసము, నువ్వు ఎవరు చెప్పుకొని నీకు ఎవడొస్తాడో రాపో అంటాడు. అటుపోయి ఎంఆర్ఓ పోతే ఎంఆర్ఓ నీకు కావిలి కూర్చోల్లా అంటాడు. ఈఆర్ఓ చూస్తే ఎవరు చెవులేకేసుకోరు సార్ మమ్మల్ని. కలెక్టర్ దగ్గరికి ఇది 3వ సార్ రాబట్టి మాకెవరు స్పందించలేదు సార్. నేను ఒంటరి మహిళ. నాకు మేము దేశాన్ని కాపాడేక నా కొడుకు నిడిచాడు. మాకెందుకు కాపారు సార్ మీరు? 71లో కొన్నాడు మా నాయన. మా నాయన కొన్న తర్వాత మా నాయన కోర్టుకు వేసింటే మా లాయర్లు వాళ్ళకు కుమ్మక్క అయిపోయి మాకు ఏమి న్యాయం జరగలేదు. ఇది 6వ సారి మేము కలెక్టర్కి అర్జీ పెట్టుకుంటున్నాము, కానీ మాకు ఇంతవరకు కూడా న్యాయం చేయలేదు. వీటికి దగిచేసి మా భూమి మాకు ఇప్పించాలని మేము
మిమ్మల్ని మా స్థలాల్లో వేరే వాళ్ళు వచ్చి ఫ్లాట్లు వేసి 3 సెంట్లు ఉంటే మాకు 2 సెంట్లు ఇస్తారంట. పత్రము 86-80లో ఉన్న పత్రానికి 3 సెంట్లు ఉంటే వీళ్ళు కొత్తగా మళ్ళీ సవరణ చేసి 2 సెంట్లు ఇస్తామని చెప్తున్నారు. 30 మంది ఉన్నాము, 30 కుటుంబాలు ఉన్నాయన్న దీంట్లో. సో అందరికీ ఇట్లా చేస్తున్నారు అన్నమాట. డబుల్ రిజిస్ట్రేషను, ఫోర్జరీ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారంట వాళ్ళు. 2025లో 86-85లో జరిగిన రిజిస్ట్రేషన్లో మళ్ళీ అవి పక్కన పెట్టి 25లో మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేస్తాం, సవరణ చేస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది? మేము వ్యవసాయం చేసుకుని 1 ఎకరా 38 సెంట్లలో నేను భూమి సాగులో ఉన్నాను. అది నేను డిఫార్మ్ పట్టా వాళ్ళు ఇచ్చినారు. నాకు ఇంతవరకు కూడా నాకు ఆన్లకి ఎక్కలేదు. మన కలెక్టర్ సార్ గారికి అర్జీ ఇస్తే అంటే వేరే వాళ్ళకి ఎక్కింది అని చెప్తూ ఉన్నారు సార్. నేను అది ఎందుకు ఎక్కిందో మాకు ఇంతవరకు కూడా తెలియదు సార్, ఎవరు అనేది కూడా తెలియదు. మా భూమాతకు కూడా రాలేదు వాళ్ళు. మేమే భూమి చేసుకొని తింటా ఉన్నాము. రెవెన్యూ వాళ్ళు డబ్బులు తిని తప్పు రిపోర్ట్లు అన్నీ పంపిస్తున్నారు. అడిగితే మేము ఇంతే, మా ఇష్టము, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్తే ఎప్పుడు ఇచ్చినాము రికార్డులు అంటారు. మేము ఆల్రెడీ రికార్డులు ఇచ్చినాము, ఆర్డీఓ ఆఫీస్లో కూడా రికార్డులు ఇచ్చినాము. ఎంఆర్ఓ ఇచ్చిండొచ్చు, మేము ఇష్టం నేను చెప్పినట్లా నా పవర్ ఈ కలెక్టర్ రాడు, ఎమ్మెల్యే రాదు నా దగ్గరికి ఎవరును. నా ఇష్టమైతే నా ఇష్టం వచ్చిన వాళ్ళకు నేను ఏమైనా చేసుకుంటాను అని ఎంఆర్ఓ గారు బదులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 అర్జీలు ఇచ్చినాను. 2 నెలలు 3 నెలలు అవుతుంది, పరిష్కారం చూపలేదు. మేము పోయినా కానీ పట్టించుకోవడం లేదు. 7 సంవత్సరాలు వాళ్ళు చేసే తప్పిదాలకు వాళ్ళ జీవితాలు కోర్టు చుట్టూ, ఆఫీసుల చుట్టూ సంవత్సరాలు ఏళ్ళ పడి తిరుగుతూ ఉంటారు. పెద్ద చనిపోతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ వారసులు వస్తుంటారు, ఇదే తిరుగుతూ ఉంటారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలులో ఓ ఆటో పంట కాలువలోకి దూసుకెళ్లింది. గుడివాడ పామర్రు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న బైక్ ని తప్పించబోయి పల్టీలు కొట్టిన ఆటో పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే స్టేషన్ నుంచి వచ్చి బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ ఆటో ఎక్కి వస్తుంటే అటు వంతి మీద నుంచి బైక్ అతను వస్తున్నాడు. బైక్ అతను వస్తుంటే ఆ బైక్ అతను నారాలో చూసుకోలే డ్రైవరు. నేను అక్కడికే అంటానుండ దగ్గరికి వచ్చిన తర్వాత అతను గుద్దేసేట్టు అన్నాడు. అది పల్లీలు కొట్టి ఎక్కడి నుంచి అంతవరకు పల్లీలు కొట్టి అటు కాల్లో దిగి 7 ఉన్నారు. 7 ఒక పాప. మేము ఇటు చక్కగా కూర్చొని ఉన్నాం ఆటోలో. నీళ్ళలో పడిపోయాం, మాకు ఏం తెలియలేదండి. ఇటు తిరిగి ఉన్నాను కదా, ఆటోలో నీళ్ళలో పడిపోయాక పైకి లేచి చూసాం, అంతే కానీ తెలియలేదండి. ఆ మేడం గారు చివరికి ఉన్నారు, దానివల్ల ఇంకొంచెం కిందకి వెళ్ళిపోయారు. మేడం మీద కూడా ఉండిపోయి ఇంకా స్పృహలో లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సీఎం చంద్రబాబు ఏ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, వీరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, వీరితో పాటు పలు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులను కూడా చంద్రబాబు కలవబోతున్నారు. చంద్రబాబు తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన నీతి ఆయోగ్ సభ్యుడు, అదేవిధంగా గతంలో డిఆర్డీఓ చీఫ్ గా, జాతీయ సాంకేతిక సలహాదారుగా, రక్షణ వ్యవహారాల సాంకేతిక సలహాదారు పనిచేసిన డాక్టర్ వికే సారస్వత్ కూడా కలవబోతున్నారు. వీరితో పాటు ఢిల్లీ మెట్రో ఎండీ కూడా చంద్రబాబుతో భేటీగా, ఈ ఇరువురు కూడా చంద్రబాబు నివాసానికి వచ్చి ఆయనతో చర్చించబోతున్నారు. ఆ తర్వాత ప్రధాని సంగ్రహాలయంలో ఏర్పాటు చేసినటువంటి పివి సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. నరసింహారావు జీవితంపై, ఆయన జీవితము, వారసత్వము, ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, వాటి ఫలితం ఏ విధంగా ఉంది అనేటువంటి అన్ని విషయాలపైన చంద్రబాబు కీలకంగా ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ రోజు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అవుతారు. ఇటీవల అశ్విని వైష్ణవ్ తండ్రి మరణించిన అనారోగ్య కారణంతో మరణించారు. ఆయన పరామర్శించడానికి చంద్రబాబు వెళ్తున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఆయన సిఐఐ ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతున్నారు. సిఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గతంలో కొత్తగా ప్రభుత్వం 2024లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా దిశ మార్చేందుకు 2047 లోపు ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటువంటి అంశంపై ఒక కీలకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరంతో ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించినటువంటి ఒక నివేదికను టాటా సన్స్ చైర్మన్
టాస్క్ ఫోర్స్ తరఫున ఈ రోజు చంద్రబాబుకు అందించబోతున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, అవకాశాలు, అందుకు సిఏఏ తోడ్పాటు వంటి అనేక అంశాలపై సిఏఏ సభ్యులతో ముచ్చటించనున్నారు. ఈ రోజు వరకు ఇది ప్రోగ్రామ్ అయింది. రేపు ఉదయం ఆయన మన్సుఖ్ మాండవీయతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతారు. ఇదే సందర్భంలో బనకచర్లకు సంబంధించినటువంటి విషయం పైన ఇరు రాష్ట్రాల సీఎంలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి భేటీకి ఆహ్వానించారు. బనకచర్లతో పాటుగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నదీ జలాల వ్యవహారాలపై చర్చించేందుకు రావాలని చెప్పి కోరిన మీదట ఈ రోజు చంద్రబాబు అందుకు అంగీకరించారు. అందుకు రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ భేటీ జరగడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత అనేక అంశాలతో కూడినటువంటి పలువురు కేంద్ర మంత్రులు, పలువురు అధికారులతో చర్చించి 17వ తేదీ అంటే ఎల్లుండి ఉదయం 9 గంటలకు చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ధన్యవాదాలు అరుణ్. రేపటి ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఏపీ ప్రభుత్వం పంపించిన ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి అనుమతులు లేని చట్ట విరుద్దమైన బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసింది. కృష్ణానదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు, డిండి ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మిడిహట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపు, ఏబీఐపీ సాయంతో పాటు ఇచ్చెంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చిద్దామని పేర్కొంది. బనకచెర్ల ప్రాజెక్టుపై జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో వివరించింది. పలు చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులకు విరుద్ధంగా ప్రతిపాదిస్తున్న గోదావరి, బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో ప్రస్తావించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా చేతిలో 27 పరుగులకే ఆలౌట్ అయి టెస్టుల్లో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 3 టెస్టుల సిరీస్లో భాగంగా కింగ్స్టన్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 27 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో 176 పరుగుల తేడాతో ఓడిన విండీస్ సిరీస్లో 0-3తో వైట్ వాష్ కు గురైంది. కరేబియన్ జట్టులో 7 బ్యాటర్లు డకౌట్గా వెనుతిరిగారు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బోలాండ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 1955లో ఇంగ్లాండ్ చేతిలో 26 పరుగులకే ఆలౌట్ అయిన న్యూజిలాండ్ టెస్టుల్లో అత్యల్ప స్కోరును తన పేరిట లిఖించుకుంది.